లోకి సరిపడినంత ఉప్పు 2 స్పూన్లు వేసాను. పసుపు. ఇదంతా వాటర్ అంతా బయటకు వచ్చి వేగిందాక వేసుకోవాలి. తలకాయకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా. ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్లేవర్ కోసం అనేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా. కేజీన్నర మేక తలకాయ కూరలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు. కేజీన్నర మేక తలకాయ కూరలోకి 2 గంటలు ఆయిల్. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాము. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, టమాటాలు ఒక 3 కూరలోకి మెత్తగా అన్ని దగ్గర పడేదాకా వేసుకొని మనం కారం వేసుకొని పులుసు పోసుకోవాలి. మేము ఎక్కువగానే కారం తింటాం కాబట్టి ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాం. ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నాం. మొత్తం 4 స్పూన్లు వేసాను. 2 రెబ్బలు కరివేపాకు. మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకుందాం సరిపడా. చింతపండు రసం సరిపడినంత చింతపండు రసం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనకి ఎంతవరకు అయితే మనకి పులుసు కావాలో అంతవరకు మళ్ళీ కొన్ని వాటర్ పోసుకుంటే మనకు కావాల్సినంత వరకు పులుసు ఉంచుకొని కట్టేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. తలకాయ మసాలా సరిపడా. 1 స్పూన్ గరం మసాలా. ఒక స్పూన్ ఉన్నారు అంటే ఒక తలకాయ కదా, మేక తలకాయ 2 స్పూన్లు వేసాను అమ్మా. ఇది పుదీనా వేసేసుకుందాం. ఇది కొత్తిమీర వేసేసుకుందాం. పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. తలకాయ మాసం కర్రీ చారు రెడీ.